హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు వంటగదికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. దయా, ఏం చేస్తున్నావు? కాకరకాయ కర్రీ. ఎందుకు? ఎందుకంటే పెళ్ళి నాకు ఎటు తప్పదు, చెయ్యి తప్పదు, అందుకే ఇప్పుడు నుంచే నేర్చుకుంటున్నా. ఓహో, రేపు వచ్చి ఆమె చెయ్యదనేసి ఇప్పుడే నువ్వే నేర్చుకుంటున్నావా? చేసిద్ది, కానీ మధ్య మధ్యలో ఏదో ఒకటి ఏదో ఒక జ్వరం కానీ వచ్చినప్పుడు మనమే కదా చేయాల్సింది, అందుకే ఇప్పుడు నుంచే నేర్చుకుంటున్నాం. నాకు అంతగా ఈ కూర రాదు, కొంచెం మధ్యలో చూతా ఉండు. ఏం కర్రీ చేస్తున్నావు? కాకరకాయ కారమా? కాకరకాయ కర్రీ. కర్రీ కాదు. ఓహో, డిఫరెంట్గా ఇవాళ మా తమ్ముడు కాకరకాయ కర్రీ చేస్తున్నాడు. హెల్పింగ్ నేచర్ అనమాట. రేపు వాళ్ళ ఆవిడ కోసం ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. తప్పకుండా బాయ్స్ అందరూ ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక విషయం, ఇప్పుడు నేను ఎవరు అని నన్ను అడుగుతారు. మీరు కనుక ఫస్ట్ వీడియో చూసుంటే నేను ఎవరో తెలిసింది. నేను దాదాపు కూడా సంవత్సరం అయింది ఇప్పుడు కనొస్తాను ఈ వీడియోలో. అవును, స్టార్టింగ్ వీడియోలో ఉన్నాడు మా తమ్ముడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. తను పనికి వెళ్తాడు, తనకు కుదరదు, అందుకని ఇప్పుడు మా పిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సరే పిన్ని, ఈ చెక్కు తీయాలా? తీస్తున్నావు కదా, ఎలా తీయాలి? ఎలా తీసేది? ఇది చెక్కు ఉంది కదా, తీసేయి. చిక్కు తీ, కానీ మొత్తం కాకరకాయలంతా తీసేయకు. చూసారా, బ్యాచిలర్స్ కాకరకాయలు చిక్కు తీయటం ఎలా తీస్తున్నాడు. కాకరకాయ మీద యుద్ధం చేస్తున్నాడు మా తమ్ముడు. ఇంతేనా తీసేది? ఇంకా లోనికి కోసేయాలా? అంతే, తీయాలి అన్నీ. ఇంకా ఆల్మోస్ట్ అలాగే తీసుకోవాలి. అయిపోయింది, ఇంకా చాలు. అయిపోయిందా తీయటం? చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇందాక కాకరకాయ కారం కూర చేస్తానన్నాడు కదా, ఇప్పుడు అది చాలా లేట్ అయిద్దని దాని ప్రొసీజర్ చెప్పేసరికి అమ్మో నాకు అది వద్దు, నేను కాకరకాయ కారం చేస్తా అంటున్నాడు. చూసారా, తను చేస్తానన్నాడు కానీ తనకిష్టం వచ్చినట్టుగా కూరను మార్చేశాడు. లేడీస్ అందరూ ఎలా చేస్తున్నారు చెప్పండి. తను ఇప్పుడు కాకరకాయ కారం చేస్తున్నాడంట. తన తప్పుని మీరు మన్నించి తను చేసే కూరకి మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇది తీయటం అయిపోయింది, చూద్దాండా. కాకరకాయలు మొత్తం చిక్కు తీసేసాడు. అంతే, ఇవి తీసేసి వేరే గిన్నెలు వేసుకొని కొంచెం కాయలు చేస్తున్నావా? సరే, మనం దీని మధ్యలో కట్ చేసుకుందాం, అప్పుడు కాయలు బాగుంటాయి. కాకరకాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, చెప్పాలా మధ్య మధ్యలో? చెప్తా. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తేనే కదా రేపు చేసేది. రాబోయే రోజుల్లో మాస్టర్ చెఫ్ అయ్యా. ఓకే, నా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి. దీన్ని పెద్దగా ఉందా మధ్య మధ్యలో? ఏం పర్లా, కట్ చేసాయి. అలా ఉన్నప్పుడే కాకరకాయ బాగుంటుంది. ఫ్రై చేస్తాం కదా, మంచిగా వచ్చింది. ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసుకొని దీంట్లో మనం పసుపు ఉప్పు వేసుకోవాలి. తీసుకో, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇలా వేయటం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదంతా పోయిద్ది. ఇలా వేసి ఒక 5 minutes కానీ వదిలిపెడితే దీంట్లో వాటర్ వచ్చింది. ఇలా చేసుకుంటే చేదంతా పోయి కాకరకాయలు చాలా బాగుంటాయి. కొంచెం వేసి అదంతా బాగా కలిసేలా కలుపు. అవసరం లేదు, కొంచెం ప్రెస్ చేస్తా కలపాలి. అప్పుడు అదంతా ఉప్పు పసుపు దానికి పట్టేసి ఒక 1/2 hour తర్వాత బాగా వచ్చింది. కానీ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక 5 minutes ఇలా పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలి. ఒక 5 minutes అయింది. దీంట్లో నుంచి మనం వాటర్ అంతా పిండుకోవాలి. చేత్తో పిండు, పట్టుకో. రావట్లేదు నీరు, అదిగో వచ్చిందిగా. అంటే అంతే, వేసేయి. ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండుతున్నాం కదా, ఇలా వాటర్ వస్తుంది. దీని మీద ఎగ్ ఫ్రై సింపుల్గా ఉండేదిగా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి. చూసారా, కొంచెం శ్రమ తగిలితే చాలు వీళ్ళు తప్పించుకోవడానికి ఎలా చేస్తారు. ఇలా వాటర్ అంతా తీసేసి అన్ని కాకరకాయలు ఇలాగే పిండుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఈ కాకరకాయలు ఉన్న చేదంతా పోయిద్ది. బాగా కష్టపడుతుంది.
అబ్బో కానీ ఇంకంతే అన్నీ అలా తీసేసుకో. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి. మనం కాకరకాయలు ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం ఆగి వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లో మనం కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. వేసి ఒక 5 స్పూన్ల ఆయిల్. మనం తీసుకుంది 1/2 కేజీ కాకరకాయలకి. ఇన్ని లెక్కలు మాకు స్కూల్లోనే మ్యాథ్స్ అర్థం కాదు. ఎన్ని వేసాను? ఎన్ని స్పూన్లు వేసాను? 3 వేసానా? 4 5. స్కూల్లో లెక్కలు అర్థం కావంట, ఇవి లెక్కలు పెట్టుకోలేరంట. 5 స్పూన్లు 1/2 కేజీకి 5 స్పూన్లు అంటే తర్వాత అర కేజీకి ఇంకెన్ని స్పూన్లు? 10. ఆ లెక్కలు మాకు రావు. చదువుకోలేదు మా అబ్బాయి. ఆయిల్ వేడేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. నేను 10th పాస్, చదువుకున్నా నేను. సరేనా? అసలు పరుగు మొత్తం తీస్తున్నాం వీడియోలో. చేయక ఫస్ట్ టైం కూర 10th చదివి మా అబ్బాయి వాళ్ళ వంట చేస్తున్నాడు అనమాట. తొక్కింతేనే తీసేది. ఒక డౌట్ నాకు, ఉల్లిపాయలు కట్ మిరపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళంటి నీళ్ళు రావు, మరి ఉల్లిపాయలు కట్ చేస్తే ఎందుకు వస్తాయి? నువ్వు అడిగిన క్వశ్చన్కి పచ్చిమిరపకాయల వాటర్ ఉండవు, ఉల్లిగడ్డలో వాటర్ ఉంటాయి కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు వాటర్ వచ్చింది ఖచ్చితంగా. చూద్దాం వాటర్ నీళ్ళు. సరే నువ్వు ట్రై చేయి. ఆ కాకరకాయలు పిండినప్పుడు పిండిదాం, వస్తాయి వాటర్ చూద్దాం. అంతేనా? అన్నీ అలాగే చెఫ్ మాస్టర్ అయిపోయాం అట్లయితే. ఏది ఒక్క కూరకే? ఒక్క కూర మాకు ఎగ్ ఫ్రై కూడా వచ్చు. అది ఒక్కన్నప్పుడు చేసుకుంటే ఇంట్లో చేయండి. ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు? సన్నగా పొడుగ్గా ఎట్లానే కట్ చేయాలి. మనం కాస్త గ్యాప్ ఇచ్చామంటే మా అబ్బాయి ఏదో చేసేస్తున్నాడు. అబ్బో కట్లేండు సరసరా అంటున్నాయి. కట్లనే వదిలేయటం ఇటు వచ్చేసి. మరి మమ్మల్ని కానీ చెప్పాలా మీరు? చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పలేదా? ఇలాగే చెప్పాను. కానీ మా అబ్బాయి 10th చదివాడు కదా, కొంచెం బ్రెయిన్ షార్ప్గా ఉంది. అన్ని ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడైంది. మనం దీంట్లోనే ఈ కాకరకాయ ఇందాక పెట్టేసుకున్నాం కదా, ఇవి వాటర్ ఏమీ లేకుండా పిండుకొని దాంట్లో వేసుకోవాలి. 2 ఇట్లా ఎన్ని పడితే వాటర్ పడకుండా చూసుకొని. ఆ ఉల్లిపాయ కళ్ళెంటి నీళ్ళు వస్తాయి. అబ్బో ఏం తింటుంది? ఇలా వేయాలి. ఇది కళ్ళెంటి వాటర్ కట్టేస్తుంది. అబ్బో ఏం జరిగింది? వంట గదిలో తిప్పలు ఎందుకు? నాకు చెప్తే కాదు దయా, నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా, ఎందుకు నీకు? గంటే అసలు ఎప్పుడు చదవాలా? అది గంటలు వెళ్తుందో ఏం చెప్పింది చెఫ్ మాస్టర్ గంట గంటతో అవన్నీ బాగా ఫ్రై అయ్యేలా కలపాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది హోటల్లో పెట్టుకుని మధ్యలో నిప్పులు వస్తాయి చూడు, అట్లా రావా? అలా వస్తే మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం? ఎక్కడో ఉంటాం. నేను ట్రై చేస్తాను మధ్యలో నిప్పులు వచ్చాయి. ఇలా కొంచెం ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందండి, కొంచెం సరిపోతుంది. అప్పుడు కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది. చూసారా? ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కాకరకాయ కారం త్వరగా రెడీ అవుతుంది. బ్యాచిలర్స్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా ఆకు, ఇంకొంచెం అయితే సరిపోతుంది. ఇంకా కావాలా? ఇదే చాలా టైం పట్టింది. ఏం కాదు, కాకరకాయ కారం త్వరగా అయిపోయింది.
అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి మొత్తం ఆయిల్ లేకుండా తీసేయాలి. పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా అన్ని కాకరకాయలు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. వేసేది ఇవి లైట్గా ఇలా ఫ్రై అయినప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేయాలి వేసి. ఎందుకంటే లైట్గా ఎందుకు అన్నానంటే ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి కదా, అప్పుడు అవి ఇవి రెండు క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. వాళ్ళకి చదువుతున్నావు, నాకు చెప్పట్లా. కలర్లోకి అవుతాయి. ఇప్పుడు ఈ కర్రేపాకు ఇప్పుడు వేసాయి. చెట్టు కరివేపాకు, లేత కరివేపాకు. అబ్బో కొమ్మలో పడతాయి కదా. ఏం పర్లా, లేతదే కాబట్టి మంచిగా వేసేయచ్చు. అబ్బో చిటపట్ల నీయు మాడిపోతాను. చాలు, వదిలేస్తే ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే అవి ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇవి. ఇలా వచ్చినాయి కదా, దీంట్లోనే మనం ఈ చిన్నెల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఇలా పక్కకు అనుకొని ఆ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఇట్లా కాదు, ఇవి ఉలవటం కాదు, పప్పుకు తీసుకొని అచ్చాపచ్చాగా దంచాలి. చిన్నగా కొట్టు, చాలు. అచ్చాపచ్చాగా ఓరకట్ల ఏంటంటే వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చింది తెలుసా కాకరకాయ కారంకి. టేస్టా? సరే సరే, ఫాస్ట్గా చేసేయాలమ్మా. మాకంత ఫాస్ట్ రాదు. ఎన్ని తీసుకున్నావు కాకరకాయ కారానికి? ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎన్ని వచ్చినాయి తెలీదు. 10 రెమ్మల వరకు తీసుకోవాలి. మిమ్మల్ని కానీ చెప్పా మ్యాథ్స్లో అది, కానీ మమ్మల్ని అడగొడతా అంటే ఇది ఎవరు కొడతారు? మా అమ్మమ్మ వచ్చి పెట్టిద్ది. ఓకే, ఇట్లా అన్నీ కొట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలపొద్దు, ఓన్లీ అవి. వీళ్ళకు వంట చెప్పి నేర్పించే బదులు ఆ వంట ఏదో మనమే చేసుకుంటే బెస్ట్. అదేనమ్మా, చెప్పు, ఏంటో చదువుతున్నావు? ఓకే, హైలో పెట్టుకోవాలి కొంచెం. అవి అప్పటికే చూడు ఆడికి ఎట్టొచ్చింది. అవి కొంచెం ఫ్రై అవ్వాలిగా. అవి పోపులు అలా వేస్తూ ఉంటే ఆ స్మెల్కి చాలా బాగుంటుంది కాకరకాయ కారం తెలుసా. స్మెల్ జరుగు చేసింది రాకలా. మొత్తం ఆల్మోస్ట్ అవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలా వేసుకోవాలి. అంతే, మొత్తం ఇదంతా ఆగు. ఇలాగే ఉన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే మనం ఇందాక కాకరకాయలు సరే ఏదో చాలు. ఆల్రెడీ మనం కాకరకాయలు కలిపేటప్పుడు వేసాము కదా, అది మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేసాం. అంతా మైనస్ చేసుకొని చూసుకొని వేసుకోండి, మీరు తీసుకుని తినేదాన్ని బట్టి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం దీంట్లో కారం వేసుకొని ఆపుకోవటమే, కలిపేసి. అలాగే దీంట్లో కొంచెం పసుపు,
చిన్నగా. పట్టుకోవడానికి కూడా ఏం లేదు ఇది. కైమా చేసేసాడు. విన్నారా, కూర చేయమంటే కైమా చేసేసాడు. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయింది. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనే కారం వేసుకోవాలి. 2 స్పూన్లా? 2 స్పూన్లు కారం అయిపోయి. ఓహో, 2.5 వేస్తున్నావా? ఇప్పుడు ఇక్కడ మనం కారం వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. సరిపోతా? 2.5 వేసాడు మా తమ్ముడు. స్పైసీ తింటాడంట, మీరు కావాలంటే చూసుకొని వేసుకోండి. ఈ కర్రీ వండి తినే వరకు నాకైతే డౌటే ఫ్రెండ్స్. మసిపోయిపోయింది ఉల్లిపాయలు. తర్వాత చిన్న చిన్న నేర్చుకుంటాం, చిన్న చిన్నగా డెవలప్ అవుతాం. మీరు ఫస్ట్లో ఇంటి దగ్గర చేసేది, ఆ తర్వాత చిన్న డెవలప్ అయ్యారు. ఎవరైనా ముందు కింద పడ్డ తర్వాత పైకి వచ్చారు. ఓకే, సూపర్ కొటేషన్. ఓకే, ఇదంతా రెడీ అయిపోయింది. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, మా దగ్గర లేదు. మాదైతే కర్రీ రెడీ అయిపోయింది. మా తమ్ముడితో కాకరకాయ కారం ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం. షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకోటి చూద్దాం, మర్చిపోయే తర్వాత చూద్దాం. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. మా తమ్ముడు వండిన కాకరకాయ కర్రీ దీన్ని టేస్ట్ చేద్దాం. చూసారా, దాన్ని మా తమ్ముడు ఖచ్చితంగా బాగుంటుంది. ట్రై చేస్తున్నాడు. తిని ఎలా ఉందో చెప్పు. కాలుతుందా? ఎలా ఉంది? ఫేస్ పైకి పెట్టి చెప్పాలి. సూపర్ ఉంది. తప్పకుండా ఏం చేయాలి, వాళ్ళు కూడా ట్రై చేయాలి. ఎవరు నాలాంటి వాళ్ళు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏది మా పిన్ని చేసిన వంటలు. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.